అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకి ఒక సరికొత్త వీడియోతో ముందుకు వచ్చాను. ఏంటంటే సాంగ్స్ ఏఐ టూల్స్ యూజ్ చేసి సాంగ్స్ ఎట్లా క్రియేట్ చేయాలి అంటే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ లో సాంగ్ క్రియేట్ చేయటం, మీ థాట్ ని బేస్ చేసుకుని ఆ ప్రాంప్ట్స్ ఎట్లా రాయాలి, చిన్న చిన్న ప్రాసెస్లు అంతే. ఇంగ్లీష్ రాదు, కామెంట్స్ రావు, ఇవన్నీ మర్చిపోండి మీరు. సో నేను చూపించిన విధంగా బర్త్డే సెలబ్రేషన్సా, మ్యారేజ్ ఈవెంటా, లేదంటే నాకు ఇష్టమైన వాళ్ళు, హూ లవ్స్ ఐ మోర్, పేరెంట్సా, చిల్డ్రన్నా, మీ యొక్క థాట్ని బట్టి, ఆ యొక్క సందర్భాన్ని బట్టి మనం సాంగ్ని క్రియేట్ చేసి లిరిక్స్ని చాట్ జీపీటీలో ఆ లిరిక్స్ తీసుకెళ్ళి మనం సునో యాప్లో యాడ్ చేసుకుని సాంగ్ని క్రియేట్ చేయటం. ఈ వీడియోలో మదర్స్ డే సందర్భంగా ఒక లిరిక్స్ మదర్స్ డే రిలేవెంట్గా ఉండే విధంగా ఒక లిరిక్స్ని ప్రిపేర్ చేసి దాని నుంచి మనం ఏఐ యూజ్ చేసుకుని, సునో ఏఐని యూజ్ చేసుకుని ఒక సాంగ్ ఎట్లా మనం క్రియేట్ చేయొచ్చు అనే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని చూద్దాము. ఫస్ట్ సింపుల్గా మదర్స్ డేకి రిలవెంట్గా ఒక ప్రాంప్ట్ రాసి ఒక సాంగ్, అంటే మీరు మీ యొక్క అమ్మ మీద ప్రేమను, లేదంటే మదర్కి చైల్డ్కి, కిడ్స్ ఉంటారు కదా, ఆ యొక్క రిలేషన్షిప్ బాండింగ్ని ఏ విధంగా వ్యక్తపరచవచ్చు, తెలియపరచవచ్చు. అమ్మ ఎప్పటికీ కూడా ఒక ఫ్యామిలీ నడిపించేటప్పుడు ఒక బ్యాక్ బోన్ లాగా, సపోర్టివ్గా, అండ్ అదేవిధంగా ఒక రూట్ మ్యాప్, ఒక వేలో కెరీర్లో ముందుకు ఎట్లా వెళ్ళాలి, తల్లిదండ్రులు పడే బాధల్ని పిల్లల దగ్గర చేరనివ్వకుండా ఏ విధంగా వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దాలి అనే కోకొల్లలుగా స్టోరీలు మనం చూస్తూనే ఉన్నాం. సో మరి అలాంటప్పుడు ఒక చిన్న గిఫ్ట్గా ఒక సాంగ్ రూపంలో మనం ఆ యొక్క ఎఫెక్షన్ని, ప్రేమని తెలియపరచాలంటే అసలు ఏ విధంగా మనం ముందుకెళ్ళచ్చు అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్గా నేను ఒక లిరిక్ ప్రిపేర్ చేసి మీకు ఒక ఐడియా క్రియేట్ చేస్తాను. మీరు ఆ విధంగా మీ యొక్క ఎఫెక్షన్కి కొత్త వర్డ్స్ లాంటివి ఏమైనా యాడ్ చేయాలనుకుంటే ప్రాంప్ట్లో యాడ్ చేసుకుని అలా లిరిక్స్ని మీరు ప్రిపేర్ చేయొచ్చు. చూద్దామా? నేనేమంటున్నానంటే ప్రిపేర్ ఏ మదర్స్ డే సెలబ్రేషన్స్, ఫర్ మదర్స్ డే సెలబ్రేషన్స్ అనొచ్చు. ప్రిపేర్ ఏ ఆర్ రైట్ ఏ అనొచ్చు అండి డైరెక్ట్గా. ఓకే, రైట్ ఏ లిరిక్స్ అని కూడా అనేద్దాం. రైట్ ఏ లిరిక్స్ ఆన్ Mother's Day celebrations. This song lyrics includes mother-child love and affection, బాండింగ్ అని కూడా అనొచ్చు. సింపుల్గా మీకు ఏ వర్డ్ ఈజీ అనిపిస్తే ఆ వర్డ్ రాసేసేయండి. అండ్ మదర్ చైల్డ్ లవ్, అఫెక్షన్, అండ్ చైల్డ్కున్న లవ్ని అంటే అమ్మ నీ మీద నాకున్న ప్రేమని నేను వ్యక్తపరుస్తున్నాను, అలాంటి కీవర్డ్స్ యాడ్ చేయాలనుకుంటే మీరు అలాంటి యాడ్ చేయండి. అంటే మీ యొక్క వ్యూస్ ఏ విధంగా ఉంటే అలాంటి వ్యూని కామా పెట్టుకుని ఆ పాయింట్లు యాడ్ చేయండి అండి, 1 by 1. అవి లిరిక్స్లో యాడ్ అవుతాయి. ఓకే, ప్రిపేర్ చేయొచ్చు. అండ్ నేనేం చెప్తున్నాను, రైట్ ఏ లిరిక్స్ ఆన్ మదర్స్ డే సెలబ్రేషన్స్. దిస్ సాంగ్ లిరిక్స్ ఇన్క్లూడ్స్ మదర్స్ చైల్డ్ లవ్, ఎఫెక్షన్, ఓకే, చైల్డ్ హూ లవ్స్ మదర్ మోర్ అని కూడా పెట్టుకోవచ్చు. లైక్ కిడ్స్ కానీ, లైక్ సన్ ఆర్ డాటర్. ఎస్, మంచి ఐడియా ఒకటి వచ్చింది. సన్ ఆర్ డాటర్, మీరు ఎవరైతే వాళ్ళు, మీరు సన్ అయితే సన్, డాటర్ అయితే డాటరు. నేనేం చెప్తున్నా చూడండి, సన్ హూ లవ్స్ మోర్ హర్ మదర్, మోర్ హిజ్ మదర్. తెలుగులో కూడా మీరు ఒకవేళ మరి నేను ఇంగ్లీష్లో టైప్ చేయలేను, కీవర్డ్స్ రావు అనుకుంటే తెలుగులో వాయిస్ ఓవర్లో మన వాట్సాప్లో కానీ తింటున్న మెసేజ్ ఒక చిన్న టెక్స్ట్ని ప్రిపేర్ చేసుకుని దాన్ని ఇక్కడ కాపీ పేస్ట్ చేసిన ఇట్ విల్ క్రియేట్ ఫర్ యూ ఇన్ తెలుగు.
తెలుగులో నేను ఇక్కడ ఎఫెక్షన్ సన్ హూ లవ్స్ మోర్ హిజ్ మదర్, లేకపోతే డాటర్ హూ లవ్స్ మోర్, అలా కీవర్డ్స్ యాడ్ చేసుకుంటే అంటే కూతురు తల్లి మీద ఉన్న ఎఫెక్షన్, డాటర్. మరి అల్లుళ్ళు వీళ్ళంతా ఏమైపోయారయ్యా అనుకుంటే, మీకు ఏది నచ్చితే ఏ రిలేషన్ బాండింగ్లో మీ మదర్కి మీరు లవ్ ఎఫెక్షన్లో సాంగ్ క్రియేట్ చేయాలనుకుంటే ఆ విధంగా ఆ కీవర్డ్స్ని చేంజ్ చెయ్యండి. అందరి పేర్లు అందరినీ మనం ఇక్కడ కీవర్డ్స్ రూపంలో యాడ్ చేయడం ఒక వీడియోలో మనం చేయలేం. సో ట్రై టు బెటర్ యువర్ వే. ఓకే, సో వైటల్ లిరిక్స్ అండ్ మదర్స్ డే సెలబ్రేషన్స్ కానీ పెట్టేశాను, సబ్మిట్ చేశానండి. సో అమ్మ ప్రేమను తల్లి కొడుకు అనుబంధాన్ని ప్రతిబింబించేలా ఒక భావోద్వేగపూరితమైన తెలుగు మదర్స్ డే పాట లిరిక్స్ ఇక్కడికి వచ్చేసినాయంట. అమ్మ నీ ప్రేమే. సో అమ్మ నీ ప్రేమే నా లోకం, అంతా నీ ఒడిలోనే ఉంది స్వర్గం అంతా. నీ నవ్వు చూస్తే వెలుగైపోతుంది, నా ప్రతిదారి ఆశలై మారుతుంది. పల్లవి సేమ్ ఇగో చరణం అంటూ బ్రిడ్జ్ ముగింపు ఇట్లా ఇచ్చాడండి. ఈ లిరిక్స్ ఇచ్చిన దాన్ని మనం ఏం చేయొచ్చు, ఏఐ టూలు సునో ఏఐ త్రూ suno.comకి వెళ్ళిపోతే డైరెక్ట్గా మీరు లాగిన్ చేసుకోండి. ఒక ఈమెయిల్ ఐడితో మీరు ఫ్రీ లాగిన్ చేసుకోవచ్చు. నేను ఒక లాగిన్ ఆల్రెడీ చేసేసాను, సింపుల్గా లాగిన్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఇలాంటి లాగిన్ వీడియో చూడకపోతే మన ఛానల్లో ఉంది, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది. మీరు ఎట్లా లాగిన్ చేయాలి, సునో ఎట్లా ఎంట్రీ అవ్వాలనేది వెరిఫై చేయండి, చెక్ చేయండి. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దాంట్లో. సో అది యూస్ చేసేసి మీరు క్విక్గా దీంట్లోకి వచ్చేయండి. వచ్చిన తర్వాత లెఫ్ట్ ఫ్రేమ్లో చూడండి, ఇక్కడ క్రియేట్. ఒకవేళ మేము లిరిక్స్ రాసుకుంటాము, నాకు కావాల్సింది క్రియేట్ చేయాలనుకుంటే లెట్స్ మేక్ ఏ సాంగ్ దగ్గర మీరు ఇదిగోండి సాంగ్ యూ వాంట్ టు మేక్, డిస్క్రైబ్ ద సాంగ్, ఎలాంటి సాంగ్ కావాలనేది రాసేసినా కానీ ఇక్కడ ఒక ర్యాండమ్గా ఏఐ అనేది ఒక సాంగులు తీసేసుకుని రాసేస్తాం, క్రియేట్ చేస్తుంది. ఏఐ అనేది క్రియేట్ చేస్తుందండి మీకోసం. అలా కాదు, నా దగ్గర ఇట్లా నేను ChatGPT యూస్ చేసి లిరిక్ రెడీగా ఉంది నా దగ్గర, దాని మీద సాంగ్ కావాలనుకుంటే క్రియేట్ అనే ఆప్షన్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో మన ఈ సాంగ్ ఉంది కదా అమ్మ నీ ప్రేమ అనేది కాపీ చేసుకుని దీన్ని ఎండ్ వరకు కాపీ చేసేసుకుని ChatGPTలో నేను లిరిక్స్ సాంగ్ని కాపీ చేశాను. ఇక్కడ క్రియేట్ సునో యాప్లోకి వచ్చి ఇదిగో లిరిక్స్ అని అడుగుతుంది కదా, ఫస్ట్ ఇక్కడ రైట్ క్లిక్ కొట్టి పేస్ట్ చేసేసాను సాంగ్ని లిరిక్స్. ఓకే, పేస్ట్ చేసిన తర్వాత ఏం చేస్తున్నాను, ఇక్కడ స్టైల్ అడుగుతుంది. అంటే సాంగ్ ఏ స్టైల్లో కావాలి, మరి ఈ స్టైల్స్ అన్నీ మనకు అంత అవగాహన ఉండదండి. సో డిఫాల్ట్గా ఏది తీసుకుంటుందో అది తీసుకుంటుంది. మోర్ ఆప్షన్స్లో వాయిస్ జెండర్ ఫీమేల్ వాయిస్ పెడుతున్నాను, మేల్ కావాలంటే మేలు, ఫీమేల్ కావాలంటే ఫీమేల్, యువర్ విష్ నేను ఫీమేల్ వాయిస్ పెడుతున్నాను. లిరిక్ మోడ్ మాన్యువల్ ఆటో అండ్ వైర్ చెస్ అంట. ఇవన్నీ మరి అంటే మ్యూజిక్లో ఉన్న ఫీచర్స్, ఇవన్నీ మ్యూజిక్లో ఉన్న రకరకాల ఫీచర్స్. సో అవి యాడ్ చేసుకున్న తర్వాత క్రియేట్ అనే ఆప్షన్ ఇచ్చాను. జనరల్గా ఏంటంటే సునోలో మనకి ఎవ్రీ మంత్ 50 క్రెడిట్స్ యాడ్ అయ్యింది. ఒక సాంగ్ క్రియేట్ చేస్తే ఆల్మోస్ట్ ఒక 10 క్రెడిట్స్ అనేవి యూజ్ అవ్వటం జరుగుతూ ఉంటుంది. చూడండి, ఇప్పుడు నేను సాంగ్ క్రియేట్ చేస్తున్నాను, ఇదిగోండి అమ్మ నీ ప్రేమని 4 మాడ్యూల్స్ 4 వేరియేషన్స్లో సాంగ్ ప్రిపేర్ అవుతుంది మన కోసం, క్రియేట్ అవ్వటం జరుగుతుంది. 4 వేరియేషన్స్లో అంటే ఒకటి స్పీడ్, ఒకటి స్లో, ఒకటి ఇంకా మోడర్న్ టైపు, అట్లా రకరకాల ఫార్మాట్స్లో 4 ఫార్మాట్స్లో మనకు సాంగ్ అయితే క్రియేట్ చేయటం జరిగిద్ది. మరి ఈ సెలెక్షన్ ఆఫ్ ఫార్మాటింగ్ అంటే పాప లైక్ మ్యూజిక్ ఓరియంటెడ్లో మళ్ళీ క్లాసికల్లా ఇంకేదన్నా ఉంటే అవన్నీ మీకు ఒకవేళ ఐడియా ఉంటే ఆప్షన్స్ మనం ఏ దగ్గర చూస్ చేసుకోవచ్చు. యు ట్రై అలాంటి ఆప్షన్స్ అన్నీ మీరు యూజ్ చేయండి 1 by 1. ఆల్మోస్ట్ మన సాంగ్స్ అయితే రెడీ అయిపోతున్నట్టు ఉన్నాయండి. ఇదిగోండి రెడీ అవుతున్నాయి. ఎస్, ఇట్స్ చక్రం తిరుగుతుంది కదా, ఇక్కడ రెడీ అవుతుంది. ఇదిగోండి 40 క్రెడిట్స్లోకి వచ్చింది. దాంట్లో 50 ఉన్నాయి, ఇప్పుడు 40 క్రెడిట్స్. అంటే ఒక సాంగ్కి 10 క్రెడిట్స్ యూజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఎవ్రీ మంత్ వీ విల్ గెట్ 50 క్రెడిట్స్. లేదు నాకు మరి ప్రొఫెషనల్గా వాడుకోవాలి అంటే లైసెన్స్గా కావాలని కమెంట్స్ కూడా రావడం జరిగినాయి మనకి ప్రీవియస్ వీడియోస్లో. సో మీరు కమర్షియల్గా యూజ్ చేయాలి, లైసెన్స్డ్ వర్షను ప్రొఫెషనల్గా వెళ్ళాలనుకుంటే అప్గ్రేడ్ టు ప్రో ఉన్న దగ్గర ఒకసారి టర్మ్స్ అండ్ కండిషన్స్ చదువుకుని మరి ప్రోకి వెళ్ళిన తర్వాత అన్లిమిటెడ్ సాంగ్స్ క్రియేట్ చేయొచ్చా, ఎన్ని క్రెడిట్స్ వర్తబుల్, అండ్ అదేవిధంగా మరి లైసెన్స్డ్గా యూట్యూబ్లో కానీ కమర్షియల్ రైట్స్ లాగా నేను ఎక్కడన్నా ఆ మ్యూజిక్ని యూజ్ చేయొచ్చా అనేది కొంచెం ఒకసారి మీరు రివ్యూ చేసుకొని దాన్ని బట్టి ప్రొసీడ్ అవ్వండి దయచేసి. ఓకే, సో ఫస్ట్ నేను ఇదిగోండి ఈ సాంగ్ని ప్లే చేయడానికి రెడీ చేస్తాను. ఎందుకంటే కొంత మనకి స్టార్ట్ అయిపోయిన తర్వాత ప్లే అవ్వడం కూడా స్టార్ట్ అయ్యిద్ది, అది క్రియేట్ అవుతూ ఉంటుంది.
ఫస్ట్ సాంగ్ని ప్లే చేద్దాం. యా, బ్యూటిఫుల్ మ్యూజిక్. అమ్మ ప్రేమ మాత్రమా. యా, ఇది ఒక వేరియేషన్లో సాంగ్ క్రియేషన్ అండి. ఇది సెకండ్ వేరియేషన్ చూద్దాం. సెకండ్ మ్యూజిక్ చేంజ్ అయింది, దీంట్లో కొంచెం స్పీడ్ టోన్ కనబడుతుంది. యా, 4 వేరియేషన్స్లో మనం ఫస్ట్ 2 చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనం 3 డాట్స్ రైట్ సైడ్ సాంగ్ దగ్గర వచ్చినప్పుడు 3 డాట్స్ దగ్గర ప్రెస్ చేసినప్పుడు డౌన్లోడ్ అన్నప్పుడు వీ కెన్ డౌన్లోడ్ MP3 ఆడియో అండి, వెరీ క్లియర్గా. అండ్ నీడ్ కమర్షియల్ రైట్సా అయితే ప్రో అండ్ ప్రీమియర్ సాంగ్స్లోకి వెళ్ళాలి, మీరు అప్గ్రేడ్ చేసుకోవాలంటాడు. లేదంటే డౌన్లోడ్ ఎనీవే అంటే ఈ ఫస్ట్ 2 సాంగ్స్ డౌన్లోడ్ అవుతున్నాయి మనకి వెరీ క్లియర్గా. ఇదిగోండి సాంగ్ డౌన్లోడ్ అయిపోయింది అండ్ వీ కెన్ ప్లే ఇట్. ఎస్, లోకల్ సిస్టంలో నేను ప్లే చేసి చూస్తాను. ఎస్, ఇట్స్ ప్లేయింగ్ మై VLC ప్లేయర్ ఏమండి. అదేవిధంగా మరి కొన్ని కామెంట్స్ ద్వారా కూడా నేను రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఏంటంటే లైక్ నేను సాంగ్ డౌన్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను, అది డౌన్లోడ్ కావటం లేదు అన్నారు. అంటే మేబీ ఇక్కడ మనకు ఒక కాషన్ ఇస్తున్నాడు, ఈ కొంచెం ఒక మోడర్న్గా సంథింగ్ లైక్ వర్షన్ 5.5 ప్రివ్యూ అని ఒక మోడర్న్గా వచ్చినాయి ఈ 2 సాంగ్స్ కూడా. అంటే వర్షన్స్ ఎప్పుడు కూడా ఏఐలో అప్గ్రేడ్ అవుతూ ఉంటాయి. అలాంటి అప్గ్రేడేషన్స్లో మనకు సాంగ్స్ వచ్చినప్పుడు ఇక్కడ ఏమడుగుతున్నారు వాళ్ళు, అప్డేట్ టు ఫుల్ సాంగ్ అయితే ఇక్కడ క్లిక్ చేయమంటున్నాడు. క్లిక్ చేశాను నేను. చేసినప్పుడు వర్షన్ 5.5లో మీకు అప్గ్రేడ్ అవ్వాలనుకుంటే $8 పర్ మంత్ అని దే ఆర్ ఆస్కింగ్ ఛార్జెస్ ఆన్ మంత్ అయితే $10, ఇయర్లో ప్యాకేజ్ తీసుకుంటే $8 పర్ మంత్ అని సబ్స్క్రైబ్ అడుగుతున్నాడు. 2500 క్రెడిట్స్ ఇస్తాడంట, అప్ టు 500 సాంగ్ రిఫ్రెష్ మంత్లీ అని ఇస్తున్నాడు. ఇవన్నీ చదువుకోండి మీరు, సి ప్లాన్స్ అని చాలా క్లియర్గా స్పష్టంగా మనం ఆ ఆప్షన్స్ని చదువుకుంటే మనకి అన్నీ క్లియర్గా మనకి అర్థమైపోతాయి. అయితే ఎవరైతే కమర్షియల్గా యూజ్ చేసుకుంటామో మేము మ్యూజిక్ని, బర్త్డే సాంగ్స్ కానీ అండ్ మూవీస్ స్పెసిఫిక్గా ఎడిటర్స్ ఉంటారు కదా, మూవీ ఎడిటర్స్ కానీ లైక్ పెళ్ళిళ్ళకి సంబంధించిన బర్త్డే పార్టీలకి, ఈవెంట్ ఆర్గనైజర్లకి, వీళ్ళు కమర్షియల్ రైట్స్ కొనుక్కోవడం వల్ల దే కెన్ డూ ద బిజినెస్ వెరీ గ్రేట్లీ. న్యూ సాంగ్స్, ఓన్ సాంగ్స్ అంటే మరి న్యూ సాంగ్స్, ఓన్ సాంగ్స్ అంటున్నాం కదా, మరి ఎట్లా నా ఓన్ సాంగ్ అంటే లైక్ మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఒక పర్టికులర్ మదర్ పేరు కానీ, ఒక సిస్టర్ పేరు, బ్రదర్ పేరు, ఇలాంటి వాళ్ళ పేరు యాడ్ చేసుకుని వీళ్ళ పేరు మీద వాళ్ళ ఎఫెక్షన్స్తో మనం సాంగ్ కనుక క్రియేట్ చేస్తే ఇండిపెండెంట్గా యూనిక్ సాంగ్ అవుతుంది కదా. అది యూనిక్ సాంగ్ అంటే ఇంకోటి లేదు, కొత్త సాంగ్ క్రియేట్ అయింది. సో అలా ఆ బర్త్డే పార్టీకి కానీ, ఆ మ్యారేజ్ ఈవెంట్కి కానీ ఒక గ్రేట్ ఎఫెక్షన్ ఉంటుంది అక్కడ సాంగ్ వినేటప్పుడు వాళ్ళ పేరులతో. అండర్స్టాండ్ అవ్వండి హౌ ఇట్ విల్ ఫీల్స్, హూ లవ్స్ ద మ్యూజిక్ మోర్. ఓకే, సో ఆ విధంగా మీరు లిరిక్స్ క్రియేట్ చేసుకోవడానికి నేను ఎగ్జాంపుల్ ఏదైతే చూపించానో అది లిరిక్స్ ఆ విధంగా ప్రిపేర్ చేసుకుంటూ ఏఐ సాంగ్స్ మీకు కావాల్సిన వేలో క్రియేట్ చేసుకుంటూ ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ని మీరు కూడా ఒక లైఫ్ లైక్ బిగినర్ 0 లెవెల్ నుంచి ఎక్స్పర్ట్ లెవెల్ వరకు దాంట్లో ఏఐ టూల్స్ యూజ్ చేసుకుంటూ మీరు కంఫర్టబుల్గా ఎట్లా ముందుకు వెళ్ళాలనేది
ఆలోచిస్తూ ఈ వీడియో లెక్చర్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కమెంట్ ద్వారా తెలియపరచండి. అదేవిధంగా మీరు ఎలాంటి సాంగ్స్ క్రియేట్ చేయడానికి బాగా ఇష్టపడతారు అండ్ మీకు ఇంకా ఏఐ టూల్స్ యూస్ చేసి ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు అనే వ్యూస్ కానీ థాట్స్ కానీ ఏమన్నా ఉంటే కామెంట్ ద్వారా తెలియపరచండి. అంతవరకు సెలవు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ.